కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మహాలక్ష్మి స్కీమ్ తేవడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్ల పడ్డాయంటూ స్థానిక దుబ్బాక పట్టణ కేంద్రంలో ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలోని ఆటో కార్మికులు సుమారు 880 ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆందోళనకు దిగారు. మా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి మా బతుకు తెరువు కష్టమైందని స్థానిక ఆటో అధ్యక్షుడు ఎల్ఆర్ఎం చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు మండల నరసింహులు ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబాల జీవనోపాధికి ఆధారమైన ఆటోలు నేడు నిలిచి ఉండటంతో మా బతుకులు కష్టమవుతున్నాయని, మా కుటుంబం జీవనం ఆగిపోయి మా చావులకు కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిపై మండిపడుతూ వెంటనే మా కుటుంబాలు ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించవలసి వస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. మాకు నెలకు ఈఎంఐలు, ఆటో కిరాయి, ఇల్లు ఖర్చులు ఉంటాయని, ఇబ్బందులు అవుతున్నాయని, మా పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసుకుని మా ఆటో కార్మికుల జీవనంపై కూడా ఇబ్బంది వేయొద్దని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలని వారన్నారు. కాపాడుకుందాం ఆటో యూనియన్ల కుటుంబాలను, కాపాడుకుందాం ఆటో యూనియన్ల కుటుంబాలను. ఐక్యత, తెలంగాణ ఆటో యూనియన్ ఐక్యత. వద్దురా నాయన, ఇదేమి రాజ్యం, ఇదేమి ఐక్యత. ఆటో యూనియన్ ఐక్యత. వద్దురా నాయన, వద్దురా నాయన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత. దుబ్బాక మండల ఆటో యూనియన్ల ఐక్యతతో ఈరోజు దుబ్బాకలో ర్యాలీ చేయడం జరిగినది. ఈరోజు మా కుటుంబాలు రోడ్డు మీద పడినందుకు ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. దయచేసి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ పథకం బరాబరే పెట్టారని మేము దానికి కొనట్లేదు, మీ పాలన మీ ఇష్టం. కానీ దానివల్ల మాకు ఆటో కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఎంత తొందరగా మహాలక్ష్మి స్కీమ్ తొందరగా అమలు చేశారో మా కుటుంబాలకు కూడా అంత తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద తక్షణమే తొందరగా ఆటో కుటుంబాలు ఆత్మహత్యలకు పోకుండా, దారి తీయకుండా మీరు దీనికి ఏమైనా పరిష్కారం చేయాలని చెప్పేసి మా తెలంగాణ ఆటో యూనియన్ల ఐక్యతతోటి ఈ దుబ్బాక మండలంలోని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. దయచేసి అందరూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు, ప్రతి ఒక్క తెలంగాణ ఆటో డ్రైవర్లు అందరూ ఇదే సమ్మె చేస్తున్నారు. దీన్ని మీ ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆటో డ్రైవర్ల ఐక్యత ర్యాలీ ఉందనగానే స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కార్మికుడు అన్న నీ ఏంట మేము ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చారు. ఈ ధర్నాకు సక్సెస్ చేసినందుకు అందరికీ, మా ఆటో సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుబ్బాక మండలంలో 880 ఆటోలు ఉన్నాయి. 880 ఆటోల ఈరోజు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలుగా ఒక 500 ఆటోలతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగినది. దీనికి సహకరించిన ఎండి నజీర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆటో యూనియన్ కార్మికులందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. దేనికోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్లు, మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుని కడుపు మీద కొట్టినట్టు అయిపోయింది. మహాలక్ష్మి పథకం ఎంత తొందరగా అమలు చేసిరో అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా ఉపాధి చూపించాలి, లేదంటే వాళ్ళకి జీవనభృతి ఏదైనా చూపించాలి. లేదంటే ప్రతి ఒక్క ఆటో కార్మికునికి సొంత ఇండ్లు లేదు, సొంత ఆటోలు కూడా కావు. ప్రతి ఒక్క ఆటోకు ఫైనాన్స్ ఉన్నది. వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇల్లు గడుపుకోవాలంటే అసలు ఈ అసెంబ్లీని జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 100-200 కూడా జేబులో లేకుండా పొద్దున నుండి సాయంత్రం వరకు
ప్రతి ఒక్క అడ్డ మీద ఉండి 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 సాయంత్రం ఉత్త చేతులతో ఇంటికి అవుతున్నది. కాబట్టి తొందరగా మాకు ఉపాధి చూపించాలి. వందల ఆటోలు ఉన్నాయి దుబ్బాక మండలంలో. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేసుకున్నట్టే. మా దగ్గర కాంగ్రెస్కు అంత వ్యతిరేకంగా మా పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఉపాధిగా లేనట్టుగా ఉంది కాబట్టి వాళ్ళకు ఏదో విధంగా సహాయం చేయాలి.